మహారాజు విద్యాధర్కి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఎన్నో రకరకాల రంగురంగుల పువ్వులు ఆయన తోటలో ఉండేవి. ఒక్కోసారి ఆ మొక్కలకి ఆయనే నీళ్లు పోసేవారు. ఒకరోజు ఆయనకి ఒక ఆశ కలిగింది. ఇలా చూడు, మన మంత్రి గారికి తోటలో ఉన్న మామిడి పండుని కోసుకుని తీసుకొచ్చివ్వు. అలాగే కాని మహారాజా. సారంగా తిని ఎలా ఉందో చెప్పండి. ఈ మామిడి చెట్టుని పెంచింది నేనేగా, కాబట్టి రుచిగా ఉంటుంది. నువ్వు కూడా తిను. ఏం జరిగింది? మామిడి పళ్ళు చాలా తీయగా ఉంది మహారాజా. కానీ ఏంటంటే నోట్లో చీమ వెళ్ళిపోకూడదు కదా, అందుకని కడుక్కుని వస్తాను. సారంగా నువ్వు కూడా రుచి చూడు. ఏమైంది మహామంత్రి? మహారాజా, ఇది కాయి చాలా పుల్లగా ఉంది. మహారాజుకి ఇది నచ్చింది. సారంగా ఆయనకిచ్చిన మామిడి పండు గురించి అబద్ధంగా అభినందించలేదు. అది ఎలా అయితే ఉందో అదే చెప్పారు. మహారాజు నిర్ణయించుకున్నారు, ఆయన ఈ విజయనగరంలో అతనిలాంటి నిజమైన మనుషుల్ని కనిపెట్టి వాళ్ళకి బహుమతులివ్వాలని అనుకున్నారు. కానీ అది ఎలా? అద్భుతం మహామంత్రి. ఈ విషయాన్ని మన విజయనగర ప్రజలకి తెలియచెయ్యండి. మహారాజులాగే మోహన్ కొడుకైన రాజుకి కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. వాడి దగ్గర కూడా చిన్న పూల తోట ఉండేది. వినండి వినండి వినండి, మహారాజు గారు ఈరోజు విజయనగర ప్రజలకి విత్తనాలు ఇవ్వబోతున్నారు. ఏ విత్తనం చెట్టు అందంగా ఉండబోతుందో మహారాజు గారు ఆయన చేత్తోనే ఆ చెట్టు వాడికి బహుమతిని ఇస్తారు. వినండి వినండి వినండి. నీళ్లు కావా? నా మొక్కకి నేను రుచికరమైన నెయ్యి పోస్తాను. చూస్తూ ఉండండి. మీ అందరికంటే అందమైన మొక్క నాదే అయ్యి ఉండాలి. కొంచెం కొంచెం పొదుపు చేసి. అరే, మహారాజు గారి దగ్గరికి వెళ్ళి విత్తనం తీసుకొస్తాను. ఆ తర్వాత కలగంటాను. తన ప్రజలందరికీ మహారాజు విత్తనాలు ఇచ్చారు. అప్పుడే ఆయన దాని మూలంగా నిజమైన మనుషుల్ని కనిపెట్టాలనుకున్నారు. కానీ రాజుకి దీని గురించి దిగులే ఉంది. వాడికి ఆ మొక్క విత్తనాలు దొరికినందుకు చాలా సంతోషపడ్డాడు. నాన్న, మహారాజు నాకు విత్తనాలు ఇచ్చారు. దీని పువ్వులు ఎంత అందంగా ఉంటాయి కదా. ఇకపై మన తోట ఇంకా అందంగా అయిపోతుంది. మహారాజు విత్తనాలిచ్చి 10 రోజులయ్యింది. ఎవరి పూల తోటలలోనూ మొక్కేమిటి, ఆ విత్తనం నుంచి మొలక కూడా రాలేదు. కొంచెం ఆగండి, ఏం చేస్తున్నారు మీరు? నెయ్యి పోస్తే చెట్టు ఎక్కడైనా పెరుగుతుందా? అసలు ఏం చూసుకుని పెరగదని చెప్తున్నావు? కొంచెం కొంచెం పొదుపు చేసి. ఈ మొక్క పెరగలేదంటే ఆ తర్వాత నాకు కానుక ఎలా లభిస్తుంది? నేను చెప్పేది కాస్త వింటారా? ఎప్పుడు పేపరు పెన్ననే ఉంటారా? కాస్త లేచి చూడండి. పువ్వుల తోటలో అసలు చెట్టు పెరగలేదు. అన్నేం చేయమంటావు? లోపల నుంచి చెట్టుని పీకమంటావా ఏంటి? ఎరువు నీళ్లు పోసాను కదా. అందరూ మొక్కలు పెరగలేదని చాలా దిగులు పడ్డారు. అలాగే రాజు కూడా తన సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉన్నాడు. నాన్న, ఈ పాటికి చెట్టు లోపల నుంచి బయటకు వచ్చి ఉండాలి కదా. మహారాజా ఇచ్చారంటే విషయం ఏమీ లేకుండా ఇస్తారా బాబు? నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటూ. 2 నెలలు గడిచింది. ఇప్పుడు విజయనగర వాసుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూద్దామా? ఓరి నాయనో, ఎంత అందమైన చెట్టు! అర్రర్రే, కొంచెం కొంచెం పొదుపు చేసి. అసలు ఎందుకని నువ్వు నా కోరికలో ఇలా నీళ్లు కొడుతున్నావో? ఆ మొక్క నిజమైన మొక్క కాదు, మట్టి మొక్క. మహారాజు దగ్గర నుంచి బహుమతి పొందాలనే ఆశతో ఉడాంక నకిలీ మొక్కని తయారు చేశాడు. అయ్య బాబోయ్, నా కథ కన్నా ఇది చాలా అందంగా ఉందే. మీరిలా కథలు రాస్తూ ఉంటే ఇక్కడ చెట్టు ఎలా పెరుగుతుంది?
ఇది మన తోటలో పెరిగిన చెట్టు. మనం రాజుగారిచ్చిన విత్తనాల్ని అవమానించావని అనుకోకూడదు కదా, అందుకే ఇదంతా. కొంతమంది అవమానాలకి భయపడి, కొంతమంది బహుమతి పొందాలనే ఆశతో, లేదా కొన్ని చోట్ల మొక్కల్ని దొంగలించాలనే పథకాలు వేస్తూ ఉన్నారు. అరే, విజయనగర్లోనే చాలా అందమైన చెట్టు ఇదే. ఎవరి దగ్గర అందమైన చెట్టు ఉంటుందో దానికి బహుమతి. చెట్టు మనకి సొంతం అయితే దానికి గల బహుమతి కూడా మనకే సొంతం. చివరికి ఆ రోజు వచ్చింది. ఊరి ప్రజలు తాము పెంచిన మొక్కల్ని తీసుకుని మహారాజుకి చూపించాలని బయలుదేరారు. ఎటుపోయిందే? ఎవరు తీసుకువెళ్ళిపోయారు నా మొక్కని? ఇప్పుడు మీరు చెట్టును తీసుకువెళ్ళాలి. ఇక్కడేం చేస్తున్నారండి? అంతా బోల్తా కొట్టేసింది. ఇక్కడ ఉన్న పూల కుండి కనిపించట్లా, ఆ మొక్క కూడా కనిపించడం లేదు. కొంచెం పొదుపు చేసి. అక్కడ వారితో పాటు రాజు ఉండాల్సింది, కాని వాడు ఇంట్లోనే ఉండిపోయాడు. ఈ మట్టి పువ్వులతోటి తీసుకెళ్లి మహారాజు దగ్గర నేను ఏం చెప్తాను? బాబు, ఇన్ని రోజులు నువ్వు చాలా కష్టపడ్డావు, కానీ చెట్టు ఇంకా పెరగలేదు. భలే భలే, అద్భుతం, చాలా సుందరంగా ఉంది. అరే, మీది కూడా సుందరంగా ఉంది. ఆగడయ్యా, నా మొక్కని చేస్తాలండి. కొంచెం పొదుపు చేసి ఆ మొక్క నాది మహారాజా. ఈయన అబద్ధం చెప్తున్నారు మహారాజా, ఇది మాది. మహామంత్రి, మహారాజా, ఈ అందమైన చెట్టుకి నీళ్లు పొయ్యాలని నా మనసు కనిపిస్తుంది. ఆ మొక్క నాది కానే కాదు మహారాజా. ఇది మాది కాదు, ఇతనే మహారాజా. అవును, నీ మొక్క ఏది బాబు? నాకు చెట్టు రానే లేదు మహారాజా. నేను సరైన సమయంలో నీళ్లు పోసాను, ఎరువులు కూడా వేసాను, కానీ మొక్క ఉంది బాబు. చెట్టా? ఎక్కడా? మేము నిజం తెలుసుకోవడానికి విత్తనం ఇచ్చాం. ఆ నిజమైన రూపం ఇప్పుడు నా కళ్ళ ముందే నుంచునుంది. నువ్వు మన ప్రజలందరికంటే చాలా నిజాయితీపరుడివి. మంత్రిగారు ఒక మార్పు చేసి రాళ్లన్నిటినీ విత్తనాల్లా చేశారు. ఇలా ఎందుకు చేశారంటే విజయనగరం ప్రజల నిజాయితీని తెలుసుకోవడానికి అలా చేశారు. కొంతమంది అవమానానికి భయపడి, కొంతమంది బహుమతులు పొందే ఆశతో వాళ్ల దగ్గర ఉన్న మొక్కల్ని మహారాజు సంతోషపడాలని తీసుకొచ్చారు. కాని రాజు ఒక్కడే అబద్ధం చెప్పకుండా నిజం చెప్పాడు. కాబట్టి వాడి నిజాయితీకి తగిన బహుమతి దక్కింది. కిషన్, ఉమా బాగా వయసైపోయిన వాళ్ళు సంవత్సరాల తరబడి రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి కొంచెం డబ్బు కూడబెట్టారు. వాళ్ళు ఎన్నో ఏళ్లగా తీర్థయాత్రలకు వెళ్లాలని ఆ డబ్బు కూడబెట్టారు. మొత్తానికి రాత్రి పగలు కష్టపడి మన డబ్బుని జాగ్రత్త చేశాం, అది కొంచెంగా. తీర్థయాత్రలకు వెళ్లే ముందు కిసాన్ వాళ్ళు కూడబెట్టిన డబ్బు సంచిని కనబడకుండా దాచేశాడు. ఎందుకంటే కిషన్, ఉమలు వెళ్లే దారిలో దొంగలు, దోపిడీదారులు ఎక్కువగా ఉంటారు. నేను అలిసిపోయాను. ఇక్కడి నుంచి ఈ డబ్బుని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అరే, నా డబ్బులు!
అయ్యో, ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి, ఎలుగుబంటు, ఎవరైనా కాపాడండి. మీకు నాకంటే ఆ డబ్బు మూటే ముఖ్యమైపోయింది కదా, నన్నెవరైనా తీసుకువెళ్ళిపోతే. అరే, నిన్నెవరెత్తుకెళ్తారో? ఇందులో డబ్బులున్నాయి. డబ్బులు ఎవరైనా తీసుకెళ్ళిపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము. కష్టపడి దాచినవి. దొంగల కంటే ఇక్కడ అడవి మృగాలే ఎక్కువ ఉన్నట్టున్నాయి. నా మాట వినండి, మన రాత్రికి ఇక్కడే ఎక్కడో పడుకుందాం. ఆ రాత్రి వేళ దొంగలకి మృగాలకి భయపడి కిషన్, ఉమా అక్కడే పక్కన ఎక్కడైనా హోటల్లో బస చేయాలని నిర్ణయించుకున్నారు. అయ్యగారు, అదేంటంటే ఇక్కడ తక్కువ ధరకి ఏదైనా గదుంటే చెప్పండి. దొరుకుతుంది. నీ బస్తాని ఇక్కడ పెట్టేసి నాతో పాటు రా. ఏంటి బస్తానా? అది అస్సలు కుదరదండి. దీన్ని మేము మాతోనే తీసుకొస్తాం. అయితే సరే, నాతో పాటు రండి. ఈ గదిలోనే మీరు ఉంటారు. కానీ కిషన్ ఆ సంచి విషయంలో చాలా జాగ్రత్త పడ్డం వల్ల విమలేష్కి అనుమానం కలిగింది. అంటే వాళ్ల సంచిలో ఖచ్చితంగా విలువైన వస్తువులు గాని డబ్బు గాని ఉంటుందని అనుకున్నారు. వీళ్ళు నిద్రపోయాక దాన్ని దొంగలిచ్చేద్దాం. వయసైన వాళ్ళు అనుకుంటాను, అందుకని వాళ్ళకి తెలియనే తెలీదు. ఇక్కడ మన కిషన్ ఆ సంచిని తలగడలా పెట్టుకొని బాగా నిద్రపోయాడు. అప్పుడు ఆ రోజు రాత్రి విమలేష్ ఇంకా అతని భార్య ఆ సంచిని దొంగిలించారు. అరే, నా డబ్బులు ఇక్కడే కదా పెట్టాను. వామో, నేను మోసపోయాను. ఏమైంది? ఎవరది? అరే, మన వస్తువుల్ని డబ్బుల్ని అన్నిటినీ దొంగిలించారు. ఖచ్చితంగా ఈ స్థలం యజమానే ఇలా చేసుంటాడనుకుంటాను. నిన్న కూడా ఆ బస్తాని ఇక్కడే పెట్టి వెళ్ళని చెప్పాడు కదా. రండి, మర్యాదగా మా బస్తాని ఇచ్చేయి. నువ్వే ఆ దొంగవని మాకు బాగా తెలుసు. దొంగ? అది కూడా నేనా? మీరు ఉండడానికి చోటిస్తే నా మీదే మీరు నింద చెప్తారా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మహామంత్రి, మాకు అన్యాయం జరిగిపోయింది. మేము చాలా ఏళ్ళుగా కష్టపడి జాగ్రత్త చేసిన డబ్బుని ఆ విడిది యజమాని విమలేష్ దొంగిలించాడు. మహారాజు గారికి చెప్పి న్యాయం అడగమని చెప్పండి. కానీ ఇది ఎలా జరిగింది? అయితే విమలేష్ తను దొంగలించలేదని చెప్తున్నాడా? మీరు అతను దొంగలించాడని చెప్తున్నారు. అయితే దీనికి ఆధారం ఏమీ లేదంటున్నారు. నా దగ్గర ఒక పథకం ఉంది. ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది. అయితే వెంటనే ఆ పథకం ఏంటో చెప్పండి. అంతకన్నా మీరు నాకు ముందు ఒక పని చేసి పెట్టాలి. మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. ముందు మేమేం చేయాలో చెప్పండి. సరే సరే సరే, నా దగ్గర పెద్ద డోలక్ ఉంది. దాన్ని మీరు నా ఇంట్లోంచి అంతఃపురం వరకు తీసుకురావాలి. ముందు ఈ పనిని చెయ్యండి. తర్వాత ఇదే పనిని విమలేషు చెయ్యాల్సి ఉంటుంది. తర్వాత ఇంకో విషయం, ఆ పెద్ద డోలకు కాస్త బరువుగా ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలి. మీరు చెప్పినట్టే చేస్తాం మంత్రి గారు. కిషన్, ఉమా ఉదయమే మంత్రి ఇంట్లోంచి డోలుని తీసుకొని రాజభవనం వైపు వెళ్లారు. ఈ డోలక్ నిజంగా చాలా భారంగా ఉంది. న్యాయం అడగడానికి వెళితే ఆ మహామంత్రి మనకి ఎంత పెద్ద శిక్ష వేశాడో చూడండి. మనం తీర్థయాత్రలకి వెళ్ళకూడదని ఆ దేవుడు నిర్ణయించుకున్నాడు అనుకుంటాను. డబ్బు కూడా పోయింది. మనం ఇంటికి వెళ్ళిపోదాం, లేదంటే ప్రాణాలే పోతాయి. నువ్వు చెప్పేది నిజమే, కానీ మంత్రి గారు చెప్పిన పని చెయ్యక తప్పదు కదా. పద, బయలుదేరు. ఇద్దరు డోలుని తీసుకొని రాజభవనానికి వెళ్లారు. మంత్రి గారి ఇంటి నుంచి తీసుకొచ్చిందే కదా ఇది, అక్కడ పెట్టండి. ఆ తర్వాత సారంగా ఇదే పనిని విమలేష్కి ఇచ్చారు. విమలేష్ తన భార్యతో ఆ డోలుని మంత్రి ఇంటి నుంచి తీసుకొని బయలుదేరాడు. ఏమండి, సరే సరే, త్వరగా రండి. ఓరి నాయనో, ఏంటి ఇంత అద్భుతంగా ఉంది?
ఒంటరిగా దీన్ని మోసుకుని వచ్చి నడు మొత్తం విరిగేలా ఉంది. నాకు కాస్త సహాయం చేయొచ్చుగా. సరే గాని దొంగలించింది మీరు, నేను డోలకు నెత్తాలా? కానీ ఆ డబ్బు బస్తానే దొంగలించమని చెప్పింది నువ్వే కదా. కుదరదు. సరే సరే, ఈ డోలక్ ని కాస్త నువ్వు చూసుకో, నేను వెళ్ళి నీళ్లు తాగేసి వస్తాను. విమలేష్ నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు అతని భార్య కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకుంది. అప్పుడు ఉన్నట్టుండి ఆ డోలు ఎగిరి గెంతుకుంటూ ముందుకి వెనక్కి వెళ్ళసాగింది. అరెరే, ఈ డోలక్ పారిపోతుంది. ఎవరైనా పట్టుకోండి, పట్టుకోండి. ఆ డోలక్ని పట్టుకోండి, పట్టుకోండి. ఆ డోలక్ పారిపోతుంది, పట్టుకోండి. డోలక్ ని ఎత్తలేకపోయావు, కనీసం పట్టుండొచ్చు కదా. ఒక్క పనిని కూడా నువ్వు శ్రద్ధగా చేయట్లేదు. అలాగా? దొంగలించేటప్పుడు ఇదంతా అనుకుని చూడలేదా? సరే సరే, త్వరగా బయలుదేరండి. ఇంకా మంత్రేమో మనల్ని దొంగోళ్ళు అనుకుని మనకి శిక్ష వేస్తారేమో. ఏయ్, ఆగు, ఆగు. విమలేష్ అతని భార్య మొత్తానికి ఆ డోలుని తీసుకొని రాజభవనానికి వెళ్లారు. అక్కడ ఇది వరకే కిషన్ ఉమా నిలబడి ఉన్నారు. మీరిద్దరూ ఇంకా ఇక్కడే నుంచున్నారా? మీకు శిక్ష దొరుకుతానే మీరు అందుబాటులోకి వస్తారలా అనిపిస్తోందా? మహామంత్రి మీరా? అవును, నేనే. నా పెద్ద డోలకు మాయాజాలాన్ని చూసారా? ఈ డోలకు మీ గుట్టు రట్టు చేసింది చూసారా? ఏం తప్పు మహామంత్రి? అదే, మీరిద్దరూ ఇంతసేపు గొడవ పడ్డారు కదా, అది. ఇంకా ఈ డోలకు లోపల కూర్చొని నేను అన్ని ఇంటూనే ఉన్నాను. ఇప్పుడు మర్యాదగా కిషన్ దగ్గర దొంగిలించిన డబ్బంతా ఇచ్చేయండి, లేదంటే చెరసాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. చాలా కృతజ్ఞతలు మంత్రి గారు. తర్వాత ఈ విధంగానే విమలేష్ కిషన్ దగ్గర నుంచి దొంగిలించిన డబ్బుని తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత కిషన్ ఉమా ఎంతో సంతోషంగా తీర్థయాత్రలకి వెళ్లారు. విజయనగరం అడవిలో ముషిక అనే పేరు గల తెలివైన ఒక ఎలుక ఉండేది. ఒకరోజు అది ఆహారం కోసం వెతుకుతూ ఉంది. అప్పుడు హఠాత్తుగా వర్షం తుఫాను వచ్చింది. ముషిక దాక్కోడానికి ఒక చోటు కోసం వెతుకుతూ ఉంది. అప్పుడు అది కింద ఒక ఎండిపోయిన కొమ్మని చూసింది. ఎలుకలన్నిటికీ ఒక అలవాటు ఉంటుంది. అవి వాటికి అవసరమైన ప్రతి వస్తువుని జాగ్రత్తగా సేకరించి ఉంచుతాయి. ముషిక అలాగే చేసింది. ఆ ఎండిపోయిన కొమ్మని తీసుకుని వర్షం ఆగాక బయలుదేరింది. అయ్య బాబో, ఈ వర్షం ఈ రోజే కురవాలా? మీకేమైంది? మీరు చాలా బాధతో ఉన్నట్టున్నారు. ఏమని చెప్పమంటావు? నేను కష్టపడి తీసుకొచ్చిన కట్టలు మొత్తం వర్షంలో తడిసిపోయాయి. ఇప్పుడు ఈ కట్టలు కాలవు. ఈ తడిసిపోయిన కుండల్ని ఎక్కడ ఆరపెట్టగలను? కుండల్ని భవనానికి పంపించాలి. ఒకవేళ నేను సమయానికి పంపించకపోతే మన మహారాజా బాగా కోప్పడతారు. ఇది పెద్ద సమస్య అనుకుంటాను, కానీ మీ సమస్యకి ఈ ఎలక దగ్గర ఒక పరిష్కారం ఉంది. అవునులే, నువ్వే గింతున్నావు, నువ్వు నాకేం సాయం చేస్తావు? ఇలా చూడండి, నా దగ్గర ఎండిపోయిన ఈ కర్ర ఉంది. దీని సహాయంతో మీరు నిప్పు అంటించొచ్చు. ఆ తర్వాత మీ పొయ్యి ఎలుగుతుంది. ఆ తర్వాత అందులో మీ కొండ తడి కూడా సరైపోతుంది. నీకంతా మంచే జరగాలి. నేను ఏ కర్ర ఇచ్చానంటే అందుకు బదులుగా మీరు నాకేమిస్తారు? ఒకవేళ అడిగినా ఈ ఎలుక ఏం అడుగుతుంది? సరే, నీకేం కావాలో అడుగు. అలాగా? అయితే మీరు నాకు మాట ఇవ్వండి. ఒకవేళ ఇచ్చిన మాటని మీరు నెరవేర్చకపోతే ఏం చేస్తాను? సరే, మాటిస్తున్నాను. అంటే సరే, ఈ గుమ్మడికాయని నాకు ఇచ్చేయండి. ఏంటి, గుమ్మడికాయనా? కానీ నువ్వు ఇంత పెద్ద గుమ్మడికాయని ఎలా తీసుకువెళ్తావు? అదంతా నేను చూసుకుంటాను. ముందు ఇది తీసుకోండి, ఆ తర్వాత ఈ గుమ్మడికాయని జాగ్రత్తగా పెట్టుకోండి. తర్వాత వచ్చి నేను తీసుకువెళ్తాను. ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి, మీరు నాకు మాట ఇచ్చారు.
ఏమైందన్నయ్య? ఎందుకు ఇంత బాధగా ఉన్నారు? నన్ను ఏం చేయమంటావు? ఈ సుడిగాలేమో వచ్చి నా ఆవుని భయపెట్టేసింది. అది అసలు పాలే ఇవ్వట్లేదు. నేను గాని పాల వ్యాపారం చేయకపోతే నా కుటుంబాన్ని ఎలా గడపడము? మీ సమస్య కూడా నిజంగానే పెద్ద సమస్యనా? కానీ మీ సమస్యకి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఏమన్నావు? నీ దగ్గర? కానీ నువ్వు ఒక చిట్టి ఎలుకవే కదయ్యా. అన్నయ్య, నా దగ్గర ఒక పెద్ద గుమ్మడికాయ ఉంది. కావాలంటే అది మీరే తీసుకోవచ్చు. ఆ తర్వాత మీరు దానితో ఒక రుచికరమైన వంట చేయొచ్చు. ఏంటి, నిజమా? అవును, గుమ్మడికాయ ఎక్కడుంది? అదంతా మీకు వచ్చి చేరుస్తుందిలే. కానీ దానికి బదులుగా మీరు నాకేమిస్తారు? నీకేం కావాలో తీసుకో. ఇలా అంతా కాదన్నా, ముందు నాకు మాట ఇవ్వండి. నేను నీకు ఒట్టేసి మరి చెప్తున్నా, ఇప్పుడు త్వరగా గుమ్మడికాయని ఇచ్చేయి. నేను ఇదే ఎదురు చూశాను. నాతో పాటు రండి. నీ గుమ్మడికాయ కోసం వచ్చావా? అదిగో అది అక్కడుంది, జాగ్రత్తగా తీసి పెట్టాను. అదంతా సరే అన్నా, నువ్వు కూడా ఎలకకి మాట ఇచ్చావా ఏంటి? ఇచ్చాను. అయితే నీ కదా కంచికి చేరుకుంది. అదేమడుగుతుందో తెలీదు. పొలం అడగచ్చు, బంగారం అడగచ్చు, తోట అడుగుతుందో, ఆస్తులు అడుగుతుందో. ఈ గుమ్మడికాయని ఎత్తండన్నా. ఆ తర్వాత నాకు ఏ కావాలో అది ఇచ్చి మీ మాటని మీరు నెరవేర్చుకోండి. నీకు ఏం కావాలి? నాకు మీ ఆవు కావాలి. ఏంటి? ఇలా చూడండి, మీరు నాకు మాట ఇచ్చారో అది నెరవేర్చాలంతే. సరే, తీసుకొని వెళ్ళు. ఇలా ముషిక ఎంతో తెలివిగా గుమ్మడికాయకి బదులుగా పాలవాడి దగ్గర నుంచి గేదెని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత చాలా రోజులు గడిచాయి. తర్వాత ఒకరోజు ముషిక తిరుగుతున్నప్పుడు దాని దృష్టి ఒక ఇంటి మీద పడింది. అది ఒక పెళ్లి ఇల్లు. ఇది పెళ్లి ఇల్లులా ఉంది, కానీ ఇక్కడ ఎవరు చూడటానికి సంతోషంగానే లేరు. ఏదైనా సమస్య? చిన్న సమస్య ఏమీ కాదు, ఇది చాలా పెద్ద సమస్య. పెళ్లిలో పాయసం చేయడానికి పాలు ఇంకా రాలేదు. పాయసం లేకపోతే నా పెళ్లి బంతి భోజనాల్లో పెద్ద లోటుగా ఉంటుంది. అరే, ఇంత చిన్న విషయమేనా? నా ఆవుని తీసుకోండి. ఇంకా ఎంత పాలు కావాలో అంత పాలని గించుకోండి. కానీ అందుకు బదులుగా మీరు కూడా నాకు ఏదో ఒకటి ఇవ్వాలి. ఏం కావాలో తీసుకో. ఇక్కడ రకరకాల వంటకాల్ని చేశారు. ఏం కావాలో ఎంత కావాలో తీసుకొని తిను. లేదు లేదు లేదు, భోజనం అంతా వద్దు, ఇంకొకటి కావాలి. నీకు కావలసింది ఇక్కడ దొరుకుతుంది. ఇది నేనిస్తున్న మాట. ఆ తర్వాత కుదరదని చెప్పరు కదా? ఖచ్చితంగా చెప్పను. సరే సరే, అలాంటే నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిని నా దగ్గరికి ఇచ్చేయి. పెళ్లి అమ్మాయి కావాలి, పెళ్లి అమ్మాయి కావాలి, పెళ్లి అమ్మాయి కావాలి. నువ్వు ఇక్కడ ఉన్నవారు అందరి ముందు నాకు మాట ఇచ్చావు, అందువల్ల ఆ మాటని నువ్వు నెరవేర్చాలి. నీకు ఎంత ధైర్యం ఉండాలి? ఆగండి, పాపం దాన్ని వదిలేయండి. నేను దాంతోనే వెళ్తాను. మీరు దానికి మాట ఇచ్చారు. దీనికి నేను ఒక గుణపాఠం నేర్పిస్తాను. ఆ తర్వాత ఇలాంటి పని అది ఎవ్వరికీ చెయ్యదు. నేను త్వరలోనే తిరిగొస్తాను. పెళ్లి కూతురు చాలా తెలివైంది. ఏదో ఆలోచిస్తూ ఆమె ఎలుక వెనుకే వెళ్ళింది. ఎలుక ఆ గేదెని అక్కడే వదిలేసి పెళ్లి కూతురిని తీసుకుని తన రంధ్రం వైపు వెళ్ళింది. ఒక వ్యాపారి అంటే నాలానే ఉండాలి. ఒక చిన్న కర్రని ఇచ్చి గుమ్మడికాయని కొన్నాను. గుమ్మడికాయ నుంచి ఆవు, ఇంకా ఆవు నుంచి పెళ్లి చేసుకునే అమ్మాయి. నేను ఎంత బాగా వ్యాపారం చేశాను. ఇకపై ఇదే నీకిల్లు. మనుషులు రకరకాల భోజనాలు చేసుకుని తింటారని నేను విన్నాను. ఈ రోజు నువ్వు నా కోసం లడ్డు చేసిస్తావా? ఖచ్చితంగా. సరే, లడ్డు చేయడానికి వస్తువులు ఎక్కడా? కొబ్బరి, నెయ్యి, బెల్లం ఇవన్నీ ఎక్కడా? అదంతా ఇక్కడ ఏమీ లేవే. అయితే లడ్డు మట్టితో చేయనా? అయ్యో, వర్షం పడిపోతుందిలా ఉంది. వర్షం నుంచి నన్ను ఎలా నేను కాపాడుకోను? నువ్వు కూడా ఇంత లోపల వచ్చి దాక్కో. అందులోనా? నేనెలాగా? ఇందులో నేను కాదు, నా కాలు కూడా లోపలికి రాదు. అలాంటే సరే, చెట్టు మీదకెక్కు. సరిపోయింది. నువ్వు మాత్రం అందులో ప్రశాంతంగా ఉంటావు, నేనేమో చెట్టెక్కి తడిచిపోవాలా చెప్పు? తర్వాత నాకు ఆరోగ్యం పాడైపోతే? అలాంటే సరే, పక్కన గుడి లోపలికి వెళ్ళి దాక్కో. అయితే
దొంగలు వచ్చిన నగలని దొంగలించుకుని వెళ్ళమన్నా నన్ను నువ్వు చూసుకోలేకపోతే ఎందుకు నీతో పాటు నన్ను తీసుకొచ్చావు? ఏడవకు. అరే రే, ఇదేంటి దారుణంగా ఉంది. నిన్ను తీసుకొచ్చిన దానికి బదులుగా నేను మాట్లాడకుండా కూడా కడుపు నిండా తినుండొచ్చు. సరే సరే, కోపగించుకోకండి. మీరు అపార్థం చేసుకోకపోతే నా మిత్రుల్ని నేను రమ్మన్నా వాళ్ళు ఖచ్చితంగా నన్ను చూసుకుంటారు. ఏం చెయ్యాలో చేసుకో. ఖచ్చితంగా మీరు అపార్థం చేసుకోరు కదా? ఖచ్చితంగా నేను కోపగించుకోను. అదంతా కుదరదు. ముందు మాట ఇవ్వండి. అర్రే, నా సమస్యని నేనే వెతుక్కున్నానే. సరే, మాటేస్తున్నాను. ఇవేంటి ఇవంతా ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళే నా మిత్రులు రామ్ ఇంకా శ్యామ్. మిత్రులారా, నన్ను మీరే చూసుకోవాలి. కాపాడండి, కాపాడండి. నేను తప్పు చేశాను, దయచేసి తిరిగి వెళ్ళిపో. ఖచ్చితంగా ఆ తర్వాత మాట మార్చి మాట్లాడకూడదు. లేదు లేదు, నేను మాటేస్తున్నా. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీతో పాటు నీ మిత్రుల్ని కూడా తీసుకెళ్ళిపో. ముషికాని తన రంధ్రంలో వదిలేసి పెళ్లి కూతురు మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు పాపం ముషిక అంత వ్యాపారం చేసినప్పటికీ దాని చేతిలో ఏమీ మిగల్లేదు. If you like this video, subscribe to our channel Murthy Media.